యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 69వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు యోగి యొక్క దృష్టికోణం లోకం పట్ల ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే మామూలు మనుషులందరికీ పగలు ఏదైతే అంటామో అది యోగికి రాత్రితో సమానం. యోగికి ఏదైతే రాత్రి అనేది ఉంటుందో అది మామూలు ప్రజానికానికి పగలుతో సమానం అని చెప్తున్నాను. అంటే దాన్ని ఏ విధంగా చూడాలంటే, ఇప్పుడు ఇంద్రియ సుఖాలు, భోగలాలసత్వము, విషయ వాంఛలు, కీర్తి ప్రతిష్టల వెంట పడటము, ఇవన్నీ యోగి దృష్టిలో చీకటితో సమానం. మరి యోగికి పగలేంటి అని చూస్తే ఆయనకు ఆత్మజ్ఞానము, పరమాత్మతో మమేకం కావడము. లిటరల్గా పగలు రాత్రి అనే దాంతో సంబంధం లేదు. అవిద్య అనేది చీకటి అయితే విద్య అంటే ఆత్మజ్ఞానం అనేది పగలు. అవిద్యలో ఏముంటుంది? ఇంద్రియ సుఖాలు, వీటి పట్ల ఆశతో వెంపలాడటం. విద్యలో ఏముంటుంది? ఆత్మజ్ఞానము, పరమాత్మ యొక్క చింతన అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పగలు రాత్రిని కోట్ చేయడం అనేది జస్ట్ మెటఫర్. అది దానికి ఈ శ్లోకానికి ఏం సంబంధం లేదు. అయితే యోగిని ఏవైతే అట్రాక్ట్ చేస్తాయో అవి ప్రపంచానికి అవి ఏ వ్యాలిడిటీ ఉండదు. అదేవిధంగా ప్రపంచానికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది యోగికి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తున్నాడు. అదే ఈ శ్లోకం యొక్క మీనింగ్. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః.